మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మన తండ్రి అయిన దేవునికి స్తుతులు స్తోత్రములు. సహోదరులందరికీ వందనములు. మనము దేవుడు త్రిత్వమా, ఏకత్వమా, అనేకత్వమా, భూమి మీద ఉన్న దేవుని కుటుంబము అనే అంశమును గురించి నేర్చుకోవడం జరిగింది. దేవుడు త్రిత్వము, ఏకత్వము, దేవుడు త్రియేకుడు అని క్రైస్తవ సమాజంలో బోధింపబడడం మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు త్రిత్వమా, ఏకత్వమా, అనేకత్వమా అని మనం పరిశీలన చేసినట్లయితే దేవుడు అనేకత్వము అని బైబిల్ చెప్తుంది. దేవుడు అనేకత్వము అని బైబిల్ చెప్తుంది. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనంలో దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగు నమ్ముట మంచిదే, దయ్యములను నమ్మి వణుకుచున్నవి అని రాయబడి ఉంది. దేవుడు ఒక్కడే అని బైబిల్ చెప్తుంది. దేవుడు ఒక్కడే అని బైబిల్ చెప్తుంది. అదే బైబిల్ దైవములు అనేకములు, దేవుడు త్రిత్వమా, ఏకత్వమా, అనేకత్వమా అని పరిశీలన చేసినట్లయితే బైబిల్ చెప్తుంది దేవుడు అనేకత్వము అని చెప్తుంది. దేవుడు ఒక్కడే అని చెప్తున్న బైబిలే దేవుడు అనేకత్వము అని చెప్తుంది. కీర్తనల గ్రంథము 82వ కీర్తన 1వ వచనంలో దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు అనే మాట రాయబడి ఉంది. అంటే దేవుని సమాజము ఒకటి ఉంది, దేవుని సమాజం ఒకటి ఉంది, ఆ సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు అని చెప్తుంది. అలాగనే దైవముల మధ్యను, దైవములు అని పిలుస్తుంది, దేవుని సమాజము అని పిలుస్తుంది. వారిని ఇక్కడ బైబిల్ ఏమని చెప్తుందని అంటే దైవములు అని చెప్తుంది. దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు. ఇంకా 82వ కీర్తన 6వ అధ్యాయంలో మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను అని రాయబడి ఉంది. మీరు దైవములు అని చెప్తుంది. మీరు దైవములు, మీరందరూ సర్వోన్నతుని కుమారులు, మీరందరూ సర్వోన్నతుని కుమారులు అని చెప్తుంది. అలాగనే యోహాను సువార్త 10వ అధ్యాయము 34వ వచనంలో అందుకు యేసు మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉండలేదా అని రాయబడి ఉన్న మాటను మనము చూస్తూ ఉన్నాం. మీరు దైవములు అని వ్రాయబడి ఉన్నటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. అలాగనే యోహాను సువార్త 10వ అధ్యాయం 35వ వచనంలో లేఖనము నిరర్ధకము కానేరదు కదా, దేవుని వాక్యం ఎవరికి వచ్చెనో వారే దైవములని చెప్పిన ఎడల నేను దేవుని కుమారుడనని చెప్పినందుకు అక్కడ ఈ విధంగా వ్రాయబడి ఉన్నటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుని వాక్యం ఎవరికి వచ్చేనో వారే దైవములు అని వ్రాయబడి ఉన్నటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. అలాగే మరి యోహాను సువార్త 1వ అధ్యాయము 12-13 వచనాలను మనం చూసినట్లయితే తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను అనే మాట మనం చూస్తూ ఉన్నాము. అలాగే వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తము వలననైనను, శరీరేచ్ఛ వలననైనను, మనుషేచ్ఛ వలననైనను పుట్టినవారు కారు. దేవుని వలన పుట్టిన వారే ఎవరు? తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, క్రీస్తును అంగీకరించు వారందరికీ
అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను అని వ్రాయబడిన మాట మనం చూస్తూ ఉన్నాం. అలాగే రోమిలకు రాసినటువంటి పత్రిక, ఇక్కడ అపోస్తలుడైన పౌలు సంఘానికి రాస్తూ ఉన్నాడు. రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 14వ వచనంలో, దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు అని వ్రాయబడి ఉంది. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు అని వ్రాయబడి ఉంది. అలాగనే గలతీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 26వ వచనంలో, ఇక్కడ అపోస్తలుడైన పౌలు సంఘానికి రాస్తూ, యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు అని రాయబడి ఉన్నటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. అలాగే రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయంలో 16-17 వచనాలను మనం చూసినట్లయితే, మనము దేవుని పిల్లలము అని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. మనం పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులము అనే మాట ఇక్కడ వ్రాయబడి ఉండడం చూస్తూ ఉన్నాం. అలాగే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని అనే మాట మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటి అని అంటే, దేవుడు ఒక్కడే అని చెబుతున్నటువంటి బైబిల్ దేవుడు మరి అనేకములు అని చెబుతోంది. దేవుడు అనేకములు అని చెబుతోంది. దేవుడు మరి త్రిత్వము దేవుడు, ఏకత్వము దేవుడు, త్రియేకుడు అని మరి సంఘాలలో ప్రకటింపబడడం అనేది మనము చూస్తూ ఉన్నాం. మరి బైబిల్ చెప్పనటువంటి సంగతిని ఇక్కడ అపవాది మరి బోధింపజేస్తూ ఉన్నాడు. అపవాది సంఘాలలో బోధింపజేస్తూ ఉన్నటువంటి సంగతి ఏమిటనంటే, దేవుడు త్రిత్వము, దేవుడు ఏకత్వము, దేవుడు త్రియేకుడు అని బోధింపచేస్తూ ఉన్నాడు. సంఘాలలో బోధింపజేస్తూ ఉన్నాడు. మరి బైబిల్ ఏమని చెప్తుంది అనంటే, దేవుడు అనేకత్వము అని చెప్తుంది. దేవుడు అనేకత్వం అని చెప్తుంది. దేవుడు ఒక్కడే అని చెప్తుంది. అలాగనే దేవుడు అనేకత్వము అని కూడా చెప్తుంది. మరి మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? బైబిల్ను మనము ఎలా అర్థం చేసుకోవాలి? దేవుడు ఒక్కడే అని చెప్తున్న బైబిలే దేవుడు అనేకత్వము అని చెప్తుంది. దేవుడు అనేకత్వము అని చెప్తుంది. మరి మనం ఎలా అర్థం చేసుకోవాలి? మరి దేవుడు ఒక్కడే అని ఎవరిని గురించి ఇక్కడ బైబిల్ చెబుతుంది? దైవములు అనేకములు, దేవుడు అనేకత్వము అని ఎవరిని గురించి ఇక్కడ బైబిల్ చెబుతుంది అనేటువంటి విషయాన్ని మనం పరిశీలన చేయాలి. మరి నేటి క్రైస్తవ సమాజంలో దేవుడున్నాడు, తండ్రి అయిన దేవుడున్నాడు, క్రీస్తు దేవుని కుమారుడు ఉన్నాడు, అలాగనే పరిశుద్ధాత్ముడు దేవుని కుమారుడు అని చెబుతూనే వారు క్రైస్తవ సమాజంలో బోధించేటువంటి వారు, ప్రకటించేటువంటి వారు తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, కుమారుడు యేసుక్రీస్తు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఆయన కూడా కుమారుడు అని చెబుతూనే దేవుడు ఒక్కడే అని చెబుతున్నారు. అంటే ముగ్గురు కలిస్తేనే దేవుడు, ముగ్గురు కలయికే దేవుడు. ఎందుకనంటే దేవుడు ఒక్కడే అని చెప్తుంది కాబట్టి ముగ్గురు కలయికయే దేవుడు అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. అలాగనే తండ్రి అయిన దేవుడే
కుమారుడిగా మరి అవతరించాడు, తండ్రి అయిన దేవుడే పరిశుద్ధాత్ముడిగా అవతరించాడు అని బోధింపబడడం కూడా నేటి క్రైస్తవ సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. మరి బైబిల్ ఏమని చెప్తుంది? ఒక్కడే ఉన్న దేవుడు ఎవరు అని బైబిల్ చెప్తుంది. మరి దేవుడు అనేకత్వము, దైవములు ఉన్నారు, వారెవరు అని బైబిల్ చెప్తుంది అనేటువంటి సంగతిని మనం మరి పరిశీలన చేసి మరి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. మరి తండ్రే కుమారుడుగా వచ్చాడు అనేటువంటి విషయము ఎంతవరకు అది మరి సత్యము అనంటే అది సత్యము కానే కాదు. ఎందుకని అంటే ఇక్కడ బైబిల్ చెబుతుంది, యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో ఇక్కడ యేసుక్రీస్తు తండ్రికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము అని ప్రార్థిస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటి అనంటే, సత్యదేవుడు అంటే తండ్రి ఉన్నాడు, తండ్రి పంపినటువంటి కుమారుడు యేసుక్రీస్తు ఉన్నాడు. తండ్రి యేసుక్రీస్తు ఇద్దరు మనకు కనిపిస్తూ ఉన్నారు. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము అని రాయబడి ఉంది. అలాగే మరి తండ్రిని కుమారుణ్ణి మనము గుర్తించవలసినటువంటి అవసరత ఉంది. తండ్రే కుమారుడు అని చెప్పడం అది వాక్య విరుద్ధం. తండ్రే కుమారుడు అని చెప్పడం అది వాక్య విరుద్ధం. తండ్రిని తండ్రిగాను, కుమారునిగాను మనం గుర్తించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ఎందుకనంటే యోహాను రాసినటువంటి పత్రిక, మొదటి పత్రికలో 2వ అధ్యాయము 22వ వచనంలో రాయబడి ఉన్నటువంటి మాటను మనం చూసినట్లయితే, యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు? యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి అని రాయబడి ఉంది. అంటే ఎవరెవరిని మనం ఒప్పుకోవాలి? ఎవరెవరిని మనం ఒప్పుకోవాలంటే తండ్రిని ఒప్పుకోవాలి, అలాగుననే కుమారుణ్ణి కూడా మనము ఒప్పుకోవాలి. తండ్రే కుమారుడు అని ఒప్పుకోకూడదు. తండ్రే కుమారుడు కాదు, తండ్రిని తండ్రిగాను కుమారునిగాను గుర్తించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. మరి క్రీస్తు దేవుని చేత అభిషేకింపబడినటువంటి వాడు, దేవుని కుమారుడు ఈ లోకానికి పంపబడ్డాడు. అయినా యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి అని రాయబడి ఉంది. ఎవరైతే మరి తండ్రిని తండ్రిగాను కుమారునిగాను ఒప్పుకోడో వాడే క్రీస్తు విరోధి అని మనం వాక్యం చెప్పడం మరి చూస్తూ ఉన్నాం. అలాగే ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే యేసుక్రీస్తు జ్యేష్ఠుడు అని వాక్యం చెప్తుంది. ఎవరిలో అనంటే తన సహోదరుల్లో జ్యేష్ఠుడు అని చెప్తుంది. రోమిలకు రాసినటువంటి పత్రికలో 8వ అధ్యాయం 29వ వచనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు అని వ్రాయబడి ఉన్నటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. అంటే అనేక సహోదరులు ఉన్నారు. ఆ సహోదరుల్లో యేసుక్రీస్తు ఎవరు అనంటే జ్యేష్ఠుడు అని వాక్యం చెబుతుంది. జ్యేష్ఠుడు ఎవరు అనంటే యేసుక్రీస్తు. ఎవరిలో అనంటే తన సహోదరుల్లో అని చెబుతుంది. సహోదరులు ఎవరు అనంటే క్రైస్తవులు ఎవరు అనంటే మరి దేవుని కుమారులు అని వాక్యం చెప్తుంది. యేసుక్రీస్తు ఎవరు అనంటే దేవుని కుమారుడు అని వాక్యం చెప్తుంది. దేవుని కుమారులుగా ఉన్నటువంటి క్రైస్తవులలో జ్యేష్ఠుడు ఎవరు అని అంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని ఒప్పుకోవాలి. యేసుక్రీస్తు తండ్రి అని మనం ఒప్పుకొనకూడదు. యేసుక్రీస్తు తండ్రిని
తండ్రి అని బైబిల్ చెప్పడం లేదు. యేసుక్రీస్తు తండ్రి, యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని వాక్యం చెబుతుంది. మనకు నిత్య జీవము కావాలి అని అంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని ఒప్పుకుంటేనే మనం నిత్య జీవాన్ని పొందుకుంటాము అని వాక్యం చెబుతుంది. అలాగనే ఇక్కడ యేసుక్రీస్తు పునరుద్ధానుడైన తర్వాత మరి చెప్పినటువంటి మాట యోహాను సువార్త 20:17 యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడును నైన వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పుము అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ యేసుక్రీస్తు వారు చెబుతున్నటువంటి మాట ఏమిటనంటే, నా సహోదరుల యొద్దకు వెళ్ళి అంటున్నాడు. నా సహోదరులు అంటున్నాడు. ఎవరు? అపోస్తలులు, దేవుని కుమారుడైన యేసుక్రీస్తుని చేత నియమింపబడినటువంటి వారి యొద్దకు వెళ్ళి ఏమని చెప్పమంటున్నాడు? ఎవరి యొద్దకు వెళ్ళి అని చెప్తున్నాడు అని అంటే, నా సహోదరుల యొద్దకు వెళ్ళి అంటున్నాడు. వారు నా సహోదరులు అంటూ ఉన్నాడు. వారు నా సహోదరులు అంటూ ఉన్నాడు. మరి ఇంకా ఏమని చెప్తున్నాడు? నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు అంటున్నాడు. అంటే మీకు తండ్రి ఎవరో ఆయనే నాకు తండ్రి, నాకు తండ్రి ఎవరో ఆయనే మీకు తండ్రి అని చెప్తూ ఉన్నాడు. అలాగనే నా దేవుడును మీ దేవుడును అంటున్నాడు. నాకు దేవుడు ఎవరో ఆయనే మీకు దేవుడు అని చెప్తున్నాడు. అంటే నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడును అయిన వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నాను అంటూ ఉన్నాడు. మరి ఇక్కడ సహోదరులందరిలో యేసుక్రీస్తు జ్యేష్ఠుడు అని ఇక్కడ వాక్యం చెప్తుంది. అంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడు. మనమెవరము అని అంటే దేవుని కుమారులము. క్రైస్తవులు దేవుని కుమారులు. ఎవరైతే క్రీస్తును గూర్చినటువంటి వార్తను విని, క్రీస్తును గూర్చినటువంటి వాక్యము విని సత్యవాక్యము వలన కనబడతారో, మరి దేవుని వాక్యము మూలముగా అంటే సత్యవాక్యం మూలముగా ఎవరైతే కనబడతారో, శాశ్వతముగు జీవము గల దేవుని వాక్యము మూలముగా అనగా అక్షయ బీజము నుండి పుట్టింపబడతారో, క్రొత్తగా జన్మిస్తారో, పునర్జన్మ సంబంధమైన స్నానము అనగా బాప్తిస్మము, యేసుక్రీస్తు మరణంలోనికి, యేసుక్రీస్తు పునరుద్ధానంలోనికి ఎవరైతే పాలివారు అవుతూ ఉన్నారో, మరి ఆ విధంగా ఎవరైతే సంఘంలోనికి చేర్చబడుతూ ఉన్నారో వారు క్రైస్తవులు. వారు దేవ స్వభావమును పొందుకున్నటువంటి వారు, దేవ స్వభావంలో పాలివారు అని వాక్యం చెబుతుంది. పరిశుద్ధులైన తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారు అని వాక్యం చెబుతుంది. దేవుని ఇంటివారు అని వాక్యం చెబుతుంది. దేవుని పిల్లలు, దేవుని కుమారులు, దేవుని వారసులు అని వాక్యం చెబుతుంది. మరి దైవములు ఎవరు? ఒక్కడై ఉన్న దేవుడు ఎవరు అని మనం పరిశీలన చేసినట్లయితే మరి మనం ఈ విషయాన్ని గుర్తించాలి. దేవుడు ఒక్కడే అని చెప్తున్న బైబిలే దైవములు కూడా ఉన్నారు అని చెప్తుంది. దైవములు ఉన్నారు. ఆ దైవములు ఎవరు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. మనకు ఈ విషయాలు అర్థం కావాలి అని అంటే ఎవరికి ఈ విషయాలు అర్థమవుతాయి, ఎవరికి అర్థం కావు అని మనం పరిశీలన చేసినట్లయితే ఎవరికి అర్థం కావు అని వాక్యం చెప్తుందనంటే అవిశ్వాసులకు, ఎవరి మనోనేత్రములకైతే గుడ్డితనము కలిగి ఉందో, ఎవరి మనోనేత్రములు వెలిగింపబడలేదో వారికి ఈ విషయాలు అర్థం కావు అని వాక్యం చెబుతుంది. ఎవరికి అర్థం కావు ఈ విషయాలు అని అంటే వాక్యం ఏమని చెప్తుందని అంటే ఎవరి మనోనేత్రములకైతే గుడ్డితనము కలిగి మరి ఉందో, ఎవరి మనోనేత్రములైతే వెలిగింపబడలేదో వారికి
మరి దేవుని సంగతులు, దేవుని వాక్యము అర్థం కాదు అని వాక్యం చెబుతుంది. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను అని వ్రాయబడి ఉంది. మరి క్రీస్తు ఎవరు అని అంటే దేవుని స్వరూపి, దేవుని స్వరూపమును కలిగి ఉన్నటువంటి వాడు. అయితే ఆ క్రీస్తు మహిమను కనుపరిచేది ఏమిటి అని అంటే సువార్త. ఆ సువార్త ప్రకాశము ప్రకాశింపకుండగా మరి ఎవరు గుడ్డితనము కలుగు చేస్తూ ఉన్నారు? ఎవరికి అని అంటే అవిశ్వాసులకు ఈ యుగ సంబంధమైన దేవత అనగా అపవాది సాతాను ఏం చేస్తూ ఉన్నాడు అని అంటే మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేస్తూ ఉన్నాడు. కాబట్టి వారు అవిశ్వాసులుగా ఉంటున్నారు. దేవుని సంగతులను మరి ఎరగనటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. క్రీస్తు మహిమను వారు తెలుసుకొనలేకపోతూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అలాగనే దేవుని సంగతులు, దేవుని వాక్యము, ఆత్మ సంబంధమైన సంగతులు ఎవరికి అర్థం కావు అని అంటే ప్రకృతి సంబంధి అయిన మనుష్యునికి అర్థం కావు అని వాక్యం చెబుతుంది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో 13-14 వచనాలు మనం చూసినట్లయితే, మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు, ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధించుచున్నాము. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును కనుక అతడు వాటిని గ్రహింపజాలడు అని వ్రాయబడి ఉన్నటువంటి మాటలను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఆత్మ సంబంధమైన సంగతులను వేటితో సరిచూసుకోవాలని వాక్యం చెబుతుందని అంటే ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకోవాలి అని వాక్యం చెబుతుంది. అలాగనే ఇక్కడ ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయాలను అంగీకరింపడు అని చెబుతూ ఉంది. వాడు గ్రహింపజాలడు అని వాక్యము చెబుతుంది. మరి ఎవరికి అర్థమవుతాయి ఈ విషయాలు అని అంటే ఎలా అర్థమవుతాయి అని అంటే ఆత్మానుభవము చేతనే వివేచింపదగినవి ఈ విషయాలు, దేవుని ఆత్మ విషయములు అని ఇక్కడ వాక్యం చెబుతుంది. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు ఒక్కడే అని బైబిల్ చెబుతుంది. మరి దేవుడు ఒక్కడే అని చెబుతున్నటువంటి మరి వచన భాగాలను మనం పరిశీలన చేద్దాం. దేవుడు ఒక్కడే అని చెప్పేటువంటి బైబిల్ చెప్పేటువంటి మరి ఆ వచన భాగాలను మనం పరిశీలన చేద్దాం. ద్వితీయోపదేశకాండంలో 4వ అధ్యాయము 35వ వచనాన్ని మనం చదివినట్లయితే, అయితే యెహోవా దేవుడనియు ఆయన తప్ప మరి ఎవడు లేడనియు నీవు తెలుసుకున్నట్లు అది నీకు చూపబడెను అనే మాట ఇక్కడ వ్రాయబడి ఉంది. యెహోవా దేవుడు, ఆయన తప్ప మరి ఒకడు లేడు, ఆయన తప్ప మరి ఒకడు లేడు అని నీవు తెలుసుకున్నట్లు యెహోవా దేవుడు, ఆయన తప్ప మరి ఎవడు లేడు అని ఇక్కడ వాక్యం చెబుతుంది. అలాగే ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 39వ వచనంలో, ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు, మృతి నొందించువాడను బ్రతికించువాడను నేనే, గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే, నా చేతిలో నుండి విడిపింపగలవాడెవడను లేడు అని వ్రాయబడి ఉంది. అంటే ఇక్కడ నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని వ్రాయబడి ఉన్నటువంటి మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అలాగే యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో 10, 11, 12 వచనాలు మనం చూసినట్లయితే, మీరు తెలుసుకుని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించున్నట్లు మీరును నేను ఏర్పరచుకొనిన నా సేవకుడును
నాకు సాక్షులు నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు, నా తరువాత ఏ దేవుడును ఉండడు. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు అని వ్రాయబడి ఉన్నటువంటి మాటలను మనం చూస్తూ ఉన్నాం. అలాగే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 8వ అధ్యాయము 4, 5, 6 వచనాలు మనం చూసినట్లయితే, కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయము అని చెబుతూ, లోకమందు విగ్రహము ఒట్టిదనియు ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము. దేవతలు అనబడిన వారు ప్రభువులు అనబడిన వారును అనేకులున్నారు. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి అని చెప్తుంది. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు ఒక్కడే అని వాక్యం చెప్తుంది. అలాగే యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 19వ వచనంలో దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగు నమ్ముట మంచిదే, దయ్యములను నమ్మి వణుకుచున్నవి అని వ్రాయబడి ఉంది. అంటే ఇక్కడ మనం పరిశీలన చేసినటువంటి ఈ వచనములలో మనం చూసినట్లయితే దేవుడు ఒక్కడే అని వ్రాయబడి ఉంది. దేవుడు ఒక్కడే అని వ్రాయబడి ఉంది. మరి అదే బైబిలు, అంటే దేవుడు ఒక్కడే అని చెప్తున్నటువంటి బైబిలే దైవములు అనేకములు, దైవములు ఉన్నారు అని చెప్తుంది. దేవుడు ఒక్కడే అని చెప్తున్నటువంటి బైబిలే దైవములు ఉన్నారు అని చెప్తుంది. కీర్తనల గ్రంథము 82వ కీర్తన 1వ వచనంలో దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు అని రాయబడి ఉంది. దైవముల మధ్య దేవుడు దైవములు, ఇక్కడ ఆ మాటలను మనం చూస్తూ ఉన్నాం. అలాగే 82వ కీర్తన 6వ వచనంలో మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. అలాగే యోహాను సువార్త 10వ అధ్యాయము 34, 35 వచనాల్లో అందుకు యేసు, మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉండలేదా? లేఖనము నిరర్ధకము కానేరదు కదా. దేవుని వాక్యం ఎవరికి వచ్చేనో వారే దైవములని చెప్పిన ఎడల నేను దేవుని కుమారుడునని చెప్పినందుకు అని ఈ విధంగా వ్రాయబడినటువంటి మరి వచనాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే మీరు దైవములు అని వ్రాయబడి ఉన్నటువంటి మాటలను మనం చూస్తూ ఉన్నాం. అలాగే దేవుడు ఒక్కడే అని వ్రాయబడి ఉన్నటువంటి మాటను కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి దేవుడు ఒక్కడే అని చెప్తున్నటువంటి బైబిలే దైవములు కూడా ఉన్నారు అని కూడా చెప్తుంది. దైవములు కూడా ఉన్నారు అని కూడా బైబిల్ చెబుతోంది. మరి అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఈ బైబిల్ దేవుడు ఒక్కడే అని ఎవరిని గురించి చెప్తుంది, దైవములు అని ఎవరిని గురించి చెబుతుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. దేవుడు ఒక్కడే అని ఎవరిని గురించి చెబుతుంది, దైవములు అని ఎవరిని గురించి ఈ బైబిల్ చెబుతుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎందుకనంటే మనం కలిగి ఉన్నటువంటి ఈ నిరీక్షణ గురించి, మన విశ్వాసం గురించి ఎవరైనా ప్రశ్నించినట్లయితే మనం సమాధానం చెప్పవలసినటువంటి అవసరత ఉందా లేదా అని అంటే అవసరత ఎంతైనా ఉంది అని వాక్యం చెబుతుంది. పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో 3వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూసినట్లయితే, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతి వానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండుడి అని చెప్తుంది. ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలట. దేనికి అనంటే సమాధానం చెప్పడానికి. ఎలా సమాధానం చెప్పని చెప్తుంది వాక్యం అని, సాత్వికంతోనూ భయముతోనూ. దేనిని గురించి అనంటే మీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్మల్ని హేతు అడుగు ప్రతి వానికి అంటాం. మనం కలిగి ఉన్నటువంటి నిరీక్షణను గురించి మనల్ని ఎవరైనా ప్రశ్నించినట్లయితే మనము సాత్వికంతోనూ భయంతోనూ సమాధానం చెప్పడానికి ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండాలి అని వాక్యం చెప్తుంది. మరి
ఈ దేవుడు ఒక్కడే అని చెప్తున్నటువంటి వాక్యమే దైవములు ఉన్నారు అని కూడా చెప్తుంది. మరి ఈ బైబిల్లో ఉన్నటువంటి మాటలు ఎలా కలిగినవి, ఎలా కలిగినటువంటి మాటలు అని మనం పరిశీలన చేసినట్లయితే, ఒకడు తన ఊహను బట్టి చెప్పినటువంటి మాటలా అని అంటే ఎంత మాత్రమును కాదు అని చెప్తుంది. మరి ఈ మాటలు ఎలా కలిగినటువంటివి, ఎలా కలిగాయి అని మనం పరిశీలన చేసినట్లయితే, పేతురు రాసినటువంటి 2వ పత్రికలో 1వ అధ్యాయము 20వ వచనాన్ని 21వ వచనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనంలో ఏ ప్రవచనమును పుట్టదు అని మొదట గ్రహించుకొనవలెను అని చెబుతూ, ఏలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనుష్యుని ఇచ్చను బట్టి కలుగలేదు, కానీ మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి అని వ్రాయబడి ఉంది. అంటే బైబిల్లో ఉన్నటువంటి మాటలు దేవుని మూలముగా పలకబడినటువంటి మాటలు ఎలా పలకబడ్డాయి అని అంటే, మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై పలికారు, దేవుని మూలముగా పలికారు. ఆ మాటలే బైబిల్లో ఉన్నటువంటి మాటలు అని మనం పరిశీలన చేయాలి. మరి దేవుడు ఒక్కడే అని చెప్తున్నటువంటి బైబిలే దైవములు ఉన్నారు అని చెప్తుంది. మరి అవునని చెప్పి కాదని చెప్పేటువంటి మాటల బైబిల్లో ఉన్నటువంటి మాటలు అని మనం పరిశీలన చేసినట్లయితే ఎంత మాత్రమును కాదు అని మనం గ్రహించాలి. ఎందుకనంటే మత్తయి సువార్తలో 5వ అధ్యాయం 37వ వచనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను అని చెబుతూ ఉన్నాడు యేసుక్రీస్తు. వీటికి మించున్నది దుష్టుని నుండి పుట్టినది అంటూ ఉన్నాడు. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండాలి అని చెబుతూ ఉన్నాడు. అలాగే యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో 12వ వచనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, నా సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏదనగా ఆకాశము తోడని కానీ, భూమి తోడని కానీ, మరి దేని తోడని కానీ ఒట్టు పెట్టుకొనక మీరు తీర్పు పాలు కాకుండానట్లు అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను అంటున్నాడు. అంటే మన మాట ఎలా ఉండాలి అని చెప్తుంది వాక్యము అని అంటే, అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండాలి అని చెప్తుంది. అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగా అనే ఉండాలి. అంతేగాని అవునని చెప్పి కాదన్నట్టుగా, కాదని చెప్పి అవునన్నట్టుగా ఉండకూడదు అని చెప్తుంది. అలాగనే మరి రోమిలకు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయం 4వ వచనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, నీ మాటలలో నీవు నీతిమంతుడుగా తీర్చబడినట్లును, నీవు వ్యాజ్యమాడినప్పుడు గెలిచినట్లును అని వ్రాయబడిన ప్రకారము ప్రతి మనుష్యుడును అబద్ధికుడును కానీ దేవుడు సత్యవంతుడు కాక తీరడు అని చెప్తుంది. అంటే మనుషులు దేవుని మూలంగా పలికారని, పరిశుద్ధాత్ముని ప్రేరణ వలన మరి పలికారు. ఆ పలకబడినటువంటి మాటలే బైబిల్లో ఉన్నటువంటి మాటలు అని మనం గ్రహించాలి. అలానే ఇక్కడ దేవుడు సత్యవంతుడు అని చెప్తుంది. దేవుడు సత్యవంతుడు అని చెప్తుంది. అలాగనే మరి క్రీస్తును ప్రకటించినటువంటి వారిని గూర్చి వ్రాయబడినటువంటి మాటను మనం చూసినట్లయితే, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ పత్రికలో 1వ అధ్యాయము 18, 19 వచనాలను మనం చూసినట్లయితే, దేవుడు నమ్మదగినవాడు గనుక మేము మీకు చెప్పిన వాక్యము అవునని చెప్పి కాదన్నట్టుగా ఉండనేరదు. మా చేత అనగా నా చేతను, సిల్వాను చేతను, తిమోతి చేతను మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడగు యేసుక్రీస్తు అవునని చెప్పి కాదను వాడై ఉండలేదు, కానీ ఆయన అవునను వాడై ఉన్నాడు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే దేవుడు నమ్మదగినవాడు అని రాయబడి ఉంది. దేవుడు సత్యవంతుడు. అలాగనే వాక్యము కూడా మరి అవునని చెప్పి కాదన్నట్టుగా లేదు అని ఇక్కడ వ్రాయబడినటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. అలాగే మేము ప్రకటించినటువంటి యేసుక్రీస్తు దేవుని కుమారుడు అవునని చెప్పి కాదను వాడై ఉండలేదు, కానీ అవునను వాడై ఉన్నాడు అని ఇక్కడ వ్రాయబడినటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. మరి బైబిలు
దేవుడు ఒక్కడే అని చెప్తుంది. అలాగనే దైవములు కూడా ఉన్నారు అని చెబుతుంది. మరి మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? మరి ఎలా మనం అర్థం చేసుకోవాలి? ఎవరికి మాటలు అర్థం అవుతాయి, ఎవరికి అర్థం కావు? ఎవరికి అర్థం అవుతాయి, ఎవరికి అర్థం కావు అని అంటే ఇక్కడ వాక్యం చెబుతుంది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో 14-15 వచనాలు మనం చూసినట్లయితే, ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయాలను అంగీకరింపడు అని చెబుతుంది. మరి ఎలా అర్థం అవుతాయి అవి అని అంటే, ఆత్మానుభవము చేతనే అవి వివేచింపదగును అని వ్రాయబడి ఉంది. మరి ఆత్మ సంబంధి అయిన వాడు అన్నింటినీ వివేచింపదగును అని చెప్తున్నారు. మరి ప్రకృతి సంబంధి అయినటువంటి మనుషుడు మరి వాటిని వివేచింపజాలడు. వాడు అంగీకరింపడు. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ సంగతులను అంగీకరింపడు. వానికి అవి వివేచింపబడవు, వాటిని వివేచింపజాలడు అని ఇక్కడ వాక్యము చెబుతుంది. మరి అలానే యోహాను రాసినటువంటి సువార్త 3వ అధ్యాయం 12వ వచనంలో, భూ సంబంధి అయిన సంగతులు నేను మీతో చెప్పి తినే, మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన ఎడల ఎలాగూ నమ్ముదురు అని చెప్తూ ఉన్నాడు. అనంటే ఇక్కడ దేవుని ఆత్మ సంగతులు ఎలా అర్థమవుతాయి అని అంటే, ఆత్మానుభవం చేతనే అవి అర్థమవుతాయి, అవి వివేచింపబడతాయి అని ఇక్కడ వాక్యం చెబుతుంది. అలాగే ప్రకృతి సంబంధి అయినటువంటి వానికి అవి వెర్రితనముగా ఉంటాయి, వాడు అంగీకరింపడు, వాడు వివేచింపజాలడు అని కూడా వాక్యము చెబుతుంది. మరి యేసుక్రీస్తు మరి ఈ లోకంలో మరి జీవించినటువంటి కాలంలో దేవుడు తనతో చెప్పినటువంటి మాటలు, తనతో ఏ సంగతులనైతే చెప్పమని చెప్పాడో ఆ సంగతులను మాత్రమే యేసుక్రీస్తు ఈ లోకంలో జీవించినటువంటి కాలంలో మరి ప్రకటించినట్లుగా ఇక్కడ వాక్యము చెబుతూ ఉంది. యోహాను రాసినటువంటి సువార్త 16వ అధ్యాయంలో 12, 13, 14 వచనాలు మనం పరిశీలన చేసినట్లయితే, నేను మీతో చెప్పవలసినవి ఇంకనూ అనేక సంగతులు కలవు కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియజేయును గనుక నన్ను మహిమపరచును అని ఇక్కడ చెబుతూ ఉన్నాడు. అంటే ఇక్కడ యేసుక్రీస్తు ఏమని చెప్తున్నాడు అని అంటే, నేను పరలోకానికి ఎక్కిపోతాను, తండ్రి యొద్దకు వెళ్తాను, వెళ్ళి తండ్రి యొద్ద ఉన్నటువంటి పరిశుద్ధాత్ముని మీ యొద్దకు పంపుతాను. ఆ పరిశుద్ధాత్ముడు మిమ్మును సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ఆయన తనంతట తానే, అంటే ఏమని చెప్తున్నాడు ఇక్కడ, యేసుక్రీస్తు తండ్రి యొద్దకు వెళ్ళి తండ్రి యొద్ద ఉన్నటువంటి పరిశుద్ధాత్ముని పంపుతాను అని చెప్తున్నాడు. ఆ పరిశుద్ధాత్ముడు అంటే పరలోకం నుండి పంపబడినటువంటి పరిశుద్ధాత్ముడు ఏ సంగతులను బోధిస్తాడు అని ఇక్కడ యేసుక్రీస్తు చెప్తూ ఉన్నాడు అని అంటే, తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటినే బోధిస్తాడు అని చెప్తూ ఉన్నాడు. వేటిని వినునో వాటిని బోధిస్తాడు అని చెప్తూ ఉన్నాడు. అలాగనే ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు బోధిస్తాడు అంటున్నాడు. నా వాటిలోనివి తీసుకుని అని అంటే, నేను ఇంకా చెప్పవలసినటువంటి సంగతులు అనేకములు ఉన్నవి, ఆ వాటిని గూర్చి మీకు బోధిస్తాడు, మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు అని చెబుతూ ఉన్నాడు. అంటే ఇక్కడ శరీరధారిగా ఈ లోకంలో జీవించినటువంటి యేసుక్రీస్తు ఏమని చెప్తున్నాడు అని అంటే, తండ్రి యొద్దకు వెళ్తాను అంటున్నాడు. అంటే తండ్రి ఉన్నాడు అని చెప్తున్నాడు. తండ్రి యొద్ద ఉన్నటువంటి పరిశుద్ధాత్మని మీ యొద్దకు పంపుతాను అంటున్నాడు. అంటే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, అంటే ఇక్కడ యేసుక్రీస్తు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, తండ్రి ఉన్నాడు, తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. ఇక్కడ మనం ముగ్గురిని చూస్తూ ఉన్నాం. తండ్రి అయిన దేవుణ్ణి చూస్తూ ఉన్నాము, కుమారుడైన పరిశుద్ధాత్మని చూస్తూ ఉన్నాము. అలాగే ఈ లోకంలో శరీరధారిగా మరి జీవించినటువంటి యేసుక్రీస్తును కూడా మనము
చూస్తూ ఉన్నాము. ఆయనను గురించి ఏమని వ్రాయబడి ఉంది? దేవుని కుమారుడు అని వ్రాయబడి ఉంది. మరి నేటి సమాజంలో, నేటి క్రైస్తవ సమాజంలో మరి దేవుడు త్రియేకుడు, దేవుడు త్రిత్వము, దేవుడు ఏకత్వము అని అంటే ఈ ముగ్గురు కలిస్తేనే దేవుడు అని మరి బోధింపబడుచున్నటువంటి మరి బోధన మనం చూస్తూ ఉన్నాం. ఇది ఎంతవరకు మరి సత్యము అని అంటే ఇది ఎంత మాత్రమును సత్యము కాదు. దేవుడు త్రియేకుడు, దేవుడు ఏకత్వము, దేవుడు త్రిత్వము అని బోధింపబడుచున్నటువంటి బోధ మరి వాక్య విరుద్ధమైన బోధ అని మనము మరి గ్రహించాలి. దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి ఉన్నాడని చెప్తుంది, పరిశుద్ధాత్ముడు ఉన్నాడని చెప్తుంది, మరి యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని కూడా చెబుతుంది. మరి మనం బైబిల్ను ఏ విధంగా అర్థం చేసుకోవాలి? దేవుడు ఒక్కడే అని చెప్తున్నటువంటి బైబిలే దైవములు ఉన్నారు అని కూడా చెప్తుంది. మరి మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఇవి ఎలా అర్థమవుతాయి అని అంటే ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకోవాలని చెప్తుంది. మరి ఆత్మ సంబంధమైన సంగతులు ఆత్మానుభవము చేతనే అవి వివేచింపదగును అని మరి వాక్యం చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. మరి ఒక్కడే ఉన్న దేవుడు ఎవరు అనే విషయాన్ని మనం గమనించాలి. బైబిల్ ఏమని చెప్తుంది? దేవుడు ఒక్కడే అని చెప్తుంది. మరి ఆ ఒక్కడే ఉన్న దేవుడు ఎవరు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. మరి పరిశీలన చేసి మనము గ్రహించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. మరి దేవుడు ఒక్కడే అని ఎవరిని గూర్చి వాక్యం చెబుతుంది అని అంటే తండ్రిని గూర్చి చెబుతుంది. ఎవరిని గూర్చి చెబుతుంది? తండ్రిని గూర్చి చెబుతుంది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 8వ అధ్యాయంలో మరి 5వ వచనం నుండి మనం 6వ వచనం మనం చూసినట్లయితే ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు అని చెప్తూ ఆయన తండ్రి అని చెప్తుంది. మనకు దేవుడు ఒక్కడే. మరి ఆ ఒక్కడే ఉన్న దేవుడు ఎవరు అని వాక్యం చెప్తుంది అని అంటే ఆయన తండ్రి అని చెప్తుంది. ఆయన తండ్రి అని చెప్తుంది. దేవుడు ఒక్కడే అని చెప్తుంది కదా బైబిల్లో వాక్యము. మరి ఆ ఒక్కడే ఉన్న దేవుడు ఎవరు అని మనం పరిశీలన చేసినట్లయితే వాక్యం చెప్తుంది ఆయన తండ్రి అని చెప్తుంది. ఆయన ఎవరు అని అంటే తండ్రి అని చెప్తుంది. మరి ఈ తండ్రి ఎందరికీ తండ్రి అని వాక్యం చెప్తుంది అని అంటే అందరికీ తండ్రి అని చెప్తుంది. ఎందరికీ తండ్రి అని మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయము 4, 5, 6 వచనాలను మనం పరిశీలన చేసినట్లయితే ఇక్కడ రాయబడి ఉన్నటువంటి మాటలు శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ యందు ఉండుటకు పిలువబడితిరి. ప్రభువు ఒక్కడే, విశ్వాసము ఒక్కటే, బాప్తిస్మము ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు అని వ్రాయబడి ఉంది. అంటే దేవుడు ఒక్కడే అని మనం చూసాము. ఆయన తండ్రి అని చెప్పడం కూడా చూసాం. మరి ఆయన ఎందరికీ తండ్రి అని మనం పరిశీలన చేసినట్లయితే ఇక్కడ మనకు వాక్యం చెప్తుంది శరీరం ఒక్కటే అని చెప్తుంది, ఆత్మయు ఒక్కడే అని చెప్తుంది, ప్రభువు ఒక్కడే అని చెప్తుంది. మరి శరీరం ఒక్కటే అని అంటే శరీరము అని అంటే ఇక్కడ క్రీస్తును శిరస్సుగా కలిగి ఉన్నటువంటి సంఘము, ఆ సంఘములో ఉన్నటువంటి వారికి, అలాగనే ఆత్మయు ఒక్కడే అని ఇక్కడ వాక్యం చెప్తుంది కదా. ఈ ఆత్మయు ఒక్కడే అని ఎవరిని గురించి వ్రాయబడి ఉంది అని అంటే పరిశుద్ధాత్మని గురించి వ్రాయబడి ఉంది. ఆ పరిశుద్ధాత్మునికి తండ్రి ఉన్నాడు అని చెప్తుంది. అలాగే ప్రభువు ఒక్కడే అని వ్రాయబడి ఉంది. ఎవరి ప్రభువు అని అంటే యేసుక్రీస్తుకు తండ్రి
అంటే ఇక్కడ సంఘంలో ఉన్నటువంటి వారికి, పరిశుద్ధాత్మునికి, యేసుక్రీస్తుకు తండ్రి ఒక్కడే. ఆయనే ఒక్కడై ఉన్న దేవుడు. ఆయనే ఒక్కడై ఉన్న దేవుడు. దేవుడు ఒక్కడే అని చెప్తుంది. ఆయన తండ్రి అని చెప్తుంది. ఆయన ఎందరికీ తండ్రి అని అంటే అందరికీ తండ్రి అని చెప్తూ, ఎందరికీ తండ్రి అని అంటే శరీరం ఒక్కటే అని చెప్తుంది కదా. సంఘము, శరీరం అనగా ఇక్కడ సంఘము, ఆ సంఘములో ఉన్నటువంటి వారికి ఆత్మయు ఒక్కడే అని చెప్తుంది కదా. పరిశుద్ధాత్ముడు, ఇక్కడ ఆత్మయు అని అంటే పరిశుద్ధాత్ముడు. ప్రభువు ఒక్కడే అని చెప్తుంది కదా. ప్రభు అని అంటే యేసుక్రీస్తు అని అంటే ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే ఎందరికీ తండ్రి అని అంటే అందరికీ తండ్రి అని చెప్తుంది. ఎందరికీ, అందరూ అని అంటే ఎవరు ఇక్కడ అని అంటే శరీరంలో ఉన్నటువంటి వారికి, అంటే సంఘములో ఉన్నటువంటి వారికి, పరిశుద్ధాత్మునికి, యేసుక్రీస్తుకు, వీరికి తండ్రి. ఆ తండ్రి అయిన దేవుని గూర్చి చెప్పబడినటువంటి మాటే దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడే అని చెప్పబడినటువంటి మాట ఎవరిని గూర్చి వ్రాయబడినటువంటి మాట అని అంటే తండ్రి అయిన దేవుని గూర్చి వ్రాయబడి ఉన్నటువంటి మాట అని మనం గ్రహించాలి. మరి శరీరం ఒక్కటే అని వ్రాయబడి ఉంది కదా. ఆ శరీరం ఏమిటి అని అంటే క్రీస్తును శిరస్సుగా కలిగి ఉన్నటువంటి సంఘము. మరి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రికలో 12వ అధ్యాయం 27వ వచనంలో మనం చూసినట్లయితే అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి అనే మాట మనం చూస్తూ ఉన్నాం. క్రైస్తవులు ఎవరు అని అంటే క్రీస్తు యొక్క శరీరము, క్రీస్తును శిరస్సుగా కలిగి ఉన్నటువంటి వారు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. అలాగే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయం 13వ వచనంలో ఎలయనగా యూదులైనను, గ్రీసు దేశస్థులైనను, దాసులైనను, స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరంలోనికి, ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి అని వ్రాయబడి ఉన్నటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. మనమందరము ఒక్క శరీరంలోనికి అంటున్నాడు. మనమందరము ఒక్క శరీరంలోనికి. మరి క్రీస్తు యొక్క శరీరంలోనికి, క్రీస్తును శిరస్సుగా కలిగి ఉన్నటువంటిదే సంఘము అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. అలాగే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయం 30వ వచనంలో మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై ఉన్నాము అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. క్రీస్తు యొక్క శరీరము సంఘము. కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయం 24వ వచనంలో ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు అంటున్నాడు. క్రీస్తు శరీరము, క్రీస్తు యొక్క శరీరము సంఘము క్రైస్తవులు. క్రీస్తును గూర్చినటువంటి వాక్యమును విని సత్యవాక్యము వలన కనబడినటువంటి వారు, శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యము మూలముగా అనగా అక్షయ బీజము నుండి పుట్టింపబడినటువంటి వారు, క్రొత్తగా జన్మించినటువంటి వారు, యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని నోటితో ఒప్పుకుని, మరి యేసుక్రీస్తును దేవుడు మృతులలో నుండి లేపాడు అని హృదయంలో విశ్వసించి పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా సంఘములోనికి చేర్చబడినటువంటి వారు. బాప్తిస్మం అనగా క్రీస్తు మరణంలోనికి, క్రీస్తు మరణంలోనికి, క్రీస్తు పునరుద్ధానంలోనికి పాలివారమగుట. ఆ బాప్తిస్మం ద్వారా సంఘంలోనికి చేర్చబడినటువంటి వారు, క్రీస్తు యొక్క శరీరంలోనికి చేర్చబడినటువంటి వారు, క్రీస్తు శరీరంలో అవయవములుగా ఉన్నటువంటి వారే క్రైస్తవులు. ఆ క్రైస్తవులే దేవుని కుమారులు అనంటే ఇక్కడ మరి తండ్రి ఎవరు అనంటే ఒక్కడై ఉన్నటువంటి తండ్రి. యేసుక్రీస్తు ఏమని చెప్తున్నాడు? నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా దేవుడును మీ దేవుడును, నా తండ్రియు మీ తండ్రియు వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నాను అంటున్నాడు. పరలోకంలో అప్పుడు ఎవరున్నారు అని అంటే అందరికీ తండ్రి అయిన దేవుడు. ఎందరికీ తండ్రి అని అంటే ఇక్కడ సంఘంలో ఉన్నటువంటి వారికి, పరిశుద్ధాత్మునికి, యేసుక్రీస్తునికి
తండ్రి అయినటువంటి వాడు ఒకడు ఉన్నాడు, దేవుడై ఉన్నటువంటి వాడు ఒకడు ఉన్నాడు. ఆయనే ఒక్కడై ఉన్న దేవుడు, ఆయనే ఒక్కడై ఉన్న దేవుడు. గలతీయులకు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయం 6వ వచనంలో, మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను మనకు దయచేసి ఉన్నాడు. దేవుడు మనకు దయచేశాడు, మన హృదయంలోనికి పంపాడు. ఇక్కడ వ్రాయబడినటువంటి మాటను మనం చూసినట్లయితే, మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపాడు అని వ్రాయబడి ఉంది. అలాగనే మరి ఇక్కడ అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 32, 33 వచనాలు మనం చూసినట్లయితే, ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు అని వ్రాయబడి ఉన్నటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. మరి దేవుడు ఇక్కడ మనం ఈ మాటను మనం పరిశీలన చేసినట్లయితే, యేసును దేవుడు లేపాడు. యేసు దేవుని కుమారుడు. ఈ దేవుని కుమారుడు పునరుద్ధానుడైన తరువాత, లేపబడిన తరువాత పరలోకానికి ఎక్కిపోయాడు. అక్కడ ఎవరు ఉన్నారు అని అంటే తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి దగ్గర ఇంకా ఎవరున్నారు అని అంటే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మను పంపాడు. పరలోకము నుండి పరిశుద్ధాత్ముని మరి పంపాడు. పరలోకము నుండి పంపబడినటువంటి పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మను గురించి ఇక్కడ చెప్తూ ఉన్నారు, అపోస్తలులు చెప్తూ ఉన్నారు. ఏమని చెప్తూ ఉన్నారు అని అంటే, ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి, ఎవరు? యేసుక్రీస్తు హెచ్చింపబడ్డాడు, దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును అంటే పరిశుద్ధాత్మను పంపి ఉన్నాడు. తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు అంటున్నాడు. ఎవరు ఆయన అంటే పరిశుద్ధాత్ముడు. మరి పరలోకం నుండి పంపబడినటువంటి పరిశుద్ధాత్ముడు అంటే ఇక్కడ తండ్రి ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, యేసుక్రీస్తు దేవుని కుమారుడు ఉన్నాడు. ముగ్గురిని మనం చూస్తూ ఉన్నాం. అలాగనే ఇక్కడ అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో 15, 16, 17 వచనాలు మనం చూసినట్లయితే, మీరు ఊహించినట్టు వీరు మత్తులు కారు, ప్రొద్దుబొడిచి జామైనా కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే, ఏమనగా అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవ్వనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కందురు అని ఇక్కడ యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడినటువంటి సంగతి ఇదే అని చెప్తూ ఉన్నారు. ఏంటి ఆ సంగతి అని అంటే, మరి తండ్రి వాగ్దానం చేశాడు. ఏమని అనంటే పరిశుద్ధాత్మను పంపిస్తాను అని. మరి ఇక్కడ యేసుక్రీస్తు ఏమని చెప్పారు అని అంటే, నేను తండ్రి యొద్దకు ఎక్కిపోతాను, తండ్రి యొద్దకు ఎక్కిపోయి తండ్రి యొద్ద ఉన్నటువంటి పరిశుద్ధాత్మను నేను మీ యొద్దకు పంపుతాను, ఆ పరిశుద్ధాత్ముడు మిమ్మును సర్వసత్యంలోనికి నడిపిస్తాడు అని చెప్పడం అనేది మనం చూస్తూ ఉన్నాం. మరి దేవుడు వాగ్దానం చేసినటువంటి పరిశుద్ధాత్మను గూర్చి మరి యోవేలు ప్రవక్త ముందుగానే ప్రవచించడం అనేది మనం చూడవచ్చు. ఆ సంగతిని గురించి ఇక్కడ అపోస్తలులు ప్రస్తావించడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ అనంటే అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో 15, 16, 17 వచనాల్లో మనం ఆ సందర్భాన్ని మనం చూడగలం. అలాగే తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 6, 7 వచనాలలో మనం చూసినట్లయితే, మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్యజీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మొగటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించాడు అని చెప్తున్నాడు. ఆయన అంటే ఎవరు అని అంటే దేవుడు, తండ్రి అయిన దేవుడు. ఎవరి ద్వారా అని అంటే మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా అని వ్రాయబడి ఉంది. ఎవరిని అనంటే పరిశుద్ధాత్మను అని వ్రాయబడి ఉంది. ఎవరి పరిశుద్ధాత్ముడు అని అంటే కుమారుడు, దేవుని కుమారుడు, పరిశుద్ధాత్ముడు, పరలోకం నుండి పంపబడినటువంటి వాడు అనేటువంటి విషయాన్ని మనము గ్రహించాలి. మరి
దేవుడు ఒక్కడే అని చెప్తూ ఉంది కదా బైబిల్. ఆ దేవుడు ఎవరు అని మనం చూడగలిగామని అంటే దేవుడు ఒక్కడే, ఆయన తండ్రి అనేటువంటి విషయాన్ని మనం గుర్తించగలిగాం. అలాగే మరి ఆ తండ్రి ఎందరకు తండ్రి అని అంటే అందరికీ తండ్రి అని వ్రాయబడి ఉంది. మరి ఆ అందరూ ఎవరు? అందరికీ అని అంటే ఎందరికీ అని అంటే మనం పరిశీలన చేసాము. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ప్రభువు ఒక్కడే, అందరికీ పైగా నుండి అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నటువంటి అందరికీ తండ్రి అయినటువంటి వాడు దేవుడు అని వ్రాయబడి ఉన్నటువంటి మాటను మనం చూసాం. అంటే ఇక్కడ సంఘంలో ఉన్నటువంటి క్రైస్తవులకు అంటే క్రీస్తు యొక్క శరీరముగా, క్రీస్తును శిరస్సుగా కలిగి ఉన్నటువంటి సంఘములో ఉన్నటువంటి వారికి దేవుడు ఉన్నాడు. అలాగనే పరిశుద్ధాత్మనికి దేవుడు ఉన్నాడు. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తుకి దేవుడు ఉన్నాడు. ఆయనను గూర్చి వ్రాయబడి ఉన్నటువంటి మాటే దేవుడు ఒక్కడే అని వ్రాయబడి ఉన్నటువంటి మాట. దేవుడు ఒక్కడే. ఆయన ఎవరు అని అంటే తండ్రి. ఆయన ఎందరికి తండ్రి అని అంటే పరిశుద్ధాత్మనికి తండ్రి, యేసుక్రీస్తునికి తండ్రి. అలాగనే సంఘంలో ఉన్నటువంటి క్రైస్తవులకు కూడా ఆయన తండ్రి. అందుకనే మరి క్రైస్తవుని గురించి వ్రాయబడి ఉన్నటువంటి మాట ఏంటి అని అంటే దేవుని కుమారులు అని వ్రాయబడి ఉంది. ఎవరు వారు అని అంటే దేవుని కుమారులు. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో మనం చూసినట్లయితే, మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపి ఉండుట మేము చూసి సాక్ష్యమిచ్చుచున్నాము అని రాయబడి ఉంది. ఎవరిని పంపించారు అని అంటే తండ్రి కుమారుని పంపించాడు, యేసుక్రీస్తుని పంపించాడు. తండ్రి అయిన మన తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుని పంపించాడు. ఎందుకు అని అంటే లోకరక్షకుడిగా ఉండుటకు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. అలాగే యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనంలో, తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము అని చెబుతూ ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు తండ్రికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. లోకము పుట్టక మునుపు యేసుక్రీస్తు ఎప్పుడు నియమింపబడినటువంటి వాడు అని అంటే జగత్తు పునాది వేయబడక మునుపే యేసుక్రీస్తు నియమింపబడినటువంటి వాడు. ఎవరి చేత అనంటే తండ్రి చేత నియమింపబడినటువంటి వాడు అనేటువంటి విషయాన్ని మనం చూడగలం. అలాగే ఇక్కడ ప్రభువు అక్కడే అని రాయబడి ఉంది. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయంలో 4, 5, 6 వచనాలు మనం చూసినట్లయితే శరీరం ఒక్కటే అని రాయబడి ఉంది, ఆత్మయు ఒక్కడే అని రాయబడి ఉంది, ప్రభువు ఒక్కడే అని రాయబడి ఉంది. ఎవరు ఈ ప్రభువు అని అంటే యేసుక్రీస్తు అని మనం గ్రహించవలసినటువంటి అవసరత ఉంది. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 36వ వచనంలో, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇజ్రాయేలీలకు పంపిన వర్తమానమును మీరెరుగుదురు అని వ్రాయబడి ఉంది. అంటే ఇక్కడ యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని వ్రాయబడి ఉంది. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని వ్రాయబడి ఉంది. కాబట్టి ఎవరు ఈ ప్రభువు? ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ప్రభువు ఒక్కడే అని వ్రాయబడి ఉన్నటువంటి మాట ఎవరిని గురించి చెప్పబడినటువంటి మాట అని అంటే యేసుక్రీస్తును గురించి చెప్పబడినటువంటి మాట. ప్రభువు మరి ఆత్మయు ఒక్కడే అని కూడా వ్రాయబడి ఉంది. ఆ మాట ఎవరిని గురించి వ్రాయబడి ఉన్నటువంటి మాట అని అంటే పరిశుద్ధాత్మను గురించి వ్రాయబడి ఉన్నటువంటి మాట. మరి దేవుడు ఆత్మ అని వ్రాయబడి ఉంది. దేవుడు ఆత్మ అని వ్రాయబడి ఉంది. మరి ఆ మాట ఎవరిని గురించి వ్రాయబడి ఉన్నటువంటి మాట? యోహాను సువార్త 4వ అధ్యాయంలో 24వ వచనంలో మనం చూసినట్లయితే, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను అని వ్రాయబడి ఉంది. మరి ఇక్కడ దేవుడు ఆత్మ అని వ్రాయబడి ఉంది. ఈ ఆత్మ దేవుడు ఆత్మ అని వ్రాయబడి ఉన్నటువంటి ఈ మాట ఎవరిని గురించి వ్రాయబడి ఉన్నటువంటి మాట అని అంటే తండ్రి అయిన దేవుని గురించి వ్రాయబడి ఉన్నటువంటి మాట. దేవుడు ఆత్మ, మన తండ్రి అయిన దేవుడు ఆత్మ. మరి యేసుక్రీస్తు ఆత్మ కాదా అని అంటే ఆత్మ, పరిశుద్ధమైన ఆత్మ అని మరి వ్రాయబడి ఉన్నటువంటి మాటను మనం చూడగలం. ఎక్కడ అనంటే మనం పరిశీలన చేసినట్లయితే రోమిలకు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయము 5వ వచనంలో
యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతో నిరూపింపబడెను అనే మాట మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ యేసుక్రీస్తు కూడా ఆత్మ, తండ్రి అయిన దేవుడు ఆత్మ, కుమారుడైన యేసుక్రీస్తు ఆత్మ. అలాగనే మరి పరిశుద్ధాత్ముడు కూడా ఆత్మ, ఆయన కూడా ఆత్మ. మరి ఆత్మయు ఒక్కడే అని వ్రాయబడి ఉన్నటువంటి మాట ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం నుండి 6వ వచనం వరకు ఆ భాగంలో మరి ఆత్మయు ఒక్కడే అని వ్రాయబడి ఉన్నటువంటి మాట ఎవరిని గూర్చి వ్రాయబడి ఉన్నటువంటి మాట అనంటే మరి పరిశుద్ధాత్మను గూర్చి వ్రాయబడి ఉన్నటువంటి మాట. ప్రభువు ఒక్కడే అని వ్రాయబడి ఉన్నటువంటి మాట ఎవరిని గూర్చి వ్రాయబడి ఉన్నటువంటి మాట అని అంటే యేసుక్రీస్తుని గూర్చి వ్రాయబడి ఉన్నటువంటి మాట. శరీరం ఒక్కటే అని అంటే సంఘము, క్రీస్తును శిరస్సుగా కలిగి ఉన్నటువంటి సంఘము, క్రీస్తు యొక్క శరీరము సంఘము అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. వీరందరికీ తండ్రి అయిన వాడు ఒకడు ఉన్నాడు, ఆయనే ఒక్కడై ఉన్న దేవుడు. తండ్రి అయిన దేవుడు ఆయన తండ్రి అని వ్రాయబడి ఉంది. మనందరికీ దేవుడు ఒక్కడే, ఆయన తండ్రి అని వ్రాయబడి ఉన్నటువంటి మాటలో ఆ తండ్రి ఎందరికి తండ్రి అని అంటే సంఘంలో ఉన్నటువంటి క్రైస్తవులకు, పరిశుద్ధాత్మకు, యేసుక్రీస్తుకు ఒక్కడే తండ్రి, ఆయన తండ్రి అయిన దేవుడు అని మనం మరి గ్రహించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ఇక్కడ మరి మరి యేసుక్రీస్తు మరి శరీరధారిగా ఈ భూమి మీద జీవించినటువంటి కాలంలో చెప్పినటువంటి మాట ఏమిటి అని అంటే యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనంలో నేను తండ్రిని వేడుకొందును అంటున్నాడు. మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వీరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును అంటున్నాడు. ఎవరు ఈ సత్యస్వరూపి అయిన ఆత్మ అని అంటే పరిశుద్ధాత్ముడు. ఆయన గురించి యేసుక్రీస్తు ఏమంటున్నాడు? నేను తండ్రిని వేడుకుంటాను, ఆయన పరలోకం నుండి మరి పంపబడతాడు, తండ్రి చేత పంపబడతాడు. ఆ పంపబడినటువంటి పరిశుద్ధాత్ముడు మిమ్మును సర్వసత్యంలోనికి నడిపిస్తాడు అనేటువంటి మరి విషయాన్ని మనం వాక్యం ద్వారా చూడగలుగుతూ ఉన్నాం, ఈ వాక్యంలో చూడగలుగుతూ ఉన్నాం. ఆయన ఏం చేస్తాడు అని అంటే ఇక్కడ యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనంలో మరి ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకం చేయును అంటున్నాడు. పరలోకం నుండి పంపబడినటువంటి పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు అని అంటే యేసుక్రీస్తు చెప్పినటువంటి సంగతులన్నింటినీ జ్ఞాపకం చేస్తాడు, అన్నింటినీ జ్ఞాపకం చేస్తాడు. అలాగనే ఇంకా ఏం చేస్తాడు అని అంటే మరి నేను చెప్పబోవు సంగతులన్నింటినీ మీకు తెలియజేస్తాడు, మిమ్మును సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. తనంతట తానే ఏమీ బోధింపక తాను మరి వినినటువంటి వాటిని బోధిస్తాడు, నా వాటిలోనివి తీసుకుని మీకు బోధిస్తాడు అని చెప్పడం అనేది మనం చూస్తూ ఉన్నాం. మరి తండ్రి అయిన దేవుని గూర్చి దేవుడు ఆత్మ అని వ్రాయబడి ఉంది. మరి యేసుక్రీస్తుని గురించి పరిశుద్ధమైన ఆత్మను బట్టి ఆయన దేవుని కుమారుడిగా ప్రభావంతో నిరూపింపబడ్డాడు అని యేసుక్రీస్తుని గురించి మరి ఆత్మ అని వ్రాయబడి ఉండడం మనం చూస్తూ ఉన్నాము. అలాగే మరి పరిశుద్ధాత్మను గురించి కూడా మనం ఆయన ఆత్మ, నిత్యుడగు ఆత్మ అని వ్రాయబడి ఉండడం మనం హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో మరి పరిశుద్ధాత్మను గురించి వ్రాయబడి ఉన్నటువంటి మాటను మనం చూడగలం. అంటే హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో 9వ అధ్యాయంలో 14వ వచనంలో మనం ఆ మాటను చూడగలం. అంటే ఇక్కడ తండ్రి అయిన దేవుడు ఆత్మ, యేసుక్రీస్తు దేవుని కుమారుడు ఆత్మ, పరిశుద్ధాత్ముడు దేవుని కుమారుడు ఆత్మ, మరి సంఘంలో ఉన్నటువంటి క్రైస్తవులు కూడా ఆత్మలు. మరి ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. దేవుడు మరి మట్టితో
మట్టితో నరుని నిర్మించి ఆ నరుని ఆ నిర్మాణంలోనికి ఈ దేనిని పంపించాడు అని అంటే దేవుడు తన మరి ఊపిరిని ఊదగా ఆయన మరి ఆ మట్టి నిర్మాణము ఏమైంది అని అంటే మరి ఆ మనిషిగా మరి జీవాత్మ అయ్యాడు, జీవాత్మ ఆయను అని వ్రాయబడి ఉంది. ఆది కాండంలో మనం మరి ఆదామును నిర్మించినటువంటి కలుగు చేసినటువంటి ఆ ప్రక్రియను మనం మరి చూసినట్లయితే మట్టితో మరి మనం చూద్దాం, ఆ మాటను చూద్దాము. ఆది కాండంలో 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుడైన యెహోవా ఏం చేశాడు అనంటే ఇక్కడ నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఏం చేశాడు అనంటే మరి నేల మట్టితో నరుని నిర్మించాడు, వాని నాసికారంధ్రముల గుండా జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను అని వ్రాయబడి ఉంది. మరి ఆ మట్టి నిర్మాణమా ఆదాము, లేకుంటే ఆ నిర్మాణంలోనికి ప్రవేశపెట్టబడినటువంటి ఆత్మ ఆదాము అని మనం ప్రశ్నించినట్లయితే మరి ఆ మట్టి నిర్మాణంలోనికి ప్రవేశపెట్టబడినటువంటి ఆత్మే ఆదాము. ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే మరి దేవునిలో నుండి వచ్చింది. ఒకప్పుడు ఆత్మ ఎక్కడ ఉంది అనంటే దేవునిలో ఉంది. దేవునిలో దేవుడై ఉన్నటువంటి ఆత్మ ఇక్కడ ఆ నిర్మాణంలోనికి ప్రవేశపెట్టబడింది, ఆదాముగా పిలువబడ్డాడు. అందుకే ఆదామును గురించి వ్రాయబడినటువంటి మాట లూకా సువార్తలో ఆదాము దేవుని కుమారుడు అని వ్రాయబడి ఉంది. ఆదాము ఎవరని వ్రాయబడి ఉంది? దేవుని కుమారుడు అని వ్రాయబడి ఉంది. మరి మనము ఎవరము అనంటే ఆత్మలము. మనం ఎవరము అనంటే ఆత్మలము అని గ్రహించాలి. మరి మనలో ఉన్నటువంటి ఆత్మ మనలను విడిచి వెళ్ళిన తర్వాత మనం ఏమో ఇక్కడ ఈ నిర్మాణం ఏమని పిలువబడుతుంది అనంటే శవమని పిలువబడుతుంది. శవమని పిలువబడుతుంది. ఎవరైనా చనిపోయినట్లయితే మనం ఏమంటాము? ఆత్మ వెళ్ళిపోయింది అంటాం. ఆత్మ వెళ్ళిపోయింది అని అంటాం. మరి అక్కడ ఉన్నాడు కదా అని అంటే అది శవము. మరి ఆదాములోనికి ప్రవేశపెట్టబడినటువంటి ఆత్మ ఆదాముగా పిలువబడింది, లేకుంటే ఆ నిర్మాణమా అని మనం పరిశీలన చేసినట్లయితే ఆ నిర్మాణంలోనికి ప్రవేశపెట్టబడినటువంటి ఆత్మే ఆదాముగా పిలువబడ్డాడు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. మరి ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే దేవుడు ఒక్కడే అని వాక్యం చెప్తుంది కదా. మరి ఆ దేవుడు ఎవరు? ఒక్కడే ఉన్న దేవుడు ఎవరు అని అంటే తండ్రి అని చెప్తుంది. మరి ఆ తండ్రి ఎందరికి తండ్రి అని అంటే మనం పరిశీలన చేసాం. సంఘంలో ఉన్నటువంటి వారికి తండ్రి, ఆత్మ పరిశుద్ధాత్మనికి తండ్రి, అలాగనే ప్రభు అయిన యేసుక్రీస్తునికి తండ్రి. వీరందరికీ తండ్రి అయిన దేవుడు ఒకడు ఉన్నాడు. ఆయనే ఒక్కడై ఉన్న దేవుడు. మరి మనం ఎవరము అని అంటే దేవుని కుమారులము. పరిశుద్ధాత్ముడు ఎవరు అని అంటే దేవుని కుమారుడు. యేసుక్రీస్తు ఎవరు అని అంటే దేవుని కుమారుడు. దేవుని సంకల్పం, దేవుని యొక్క ప్రణాళిక ఏమిటి అని అంటే మనమందరము దేవుని సన్నిధిలో దేవుని కుమారులముగా, దేవుడు కలిగి ఉన్నటువంటి మహిమకు వారసులముగా జీవించాలి అనేటువంటిదే దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క మరి చిత్తము అయి ఉన్నది అనేటువంటి విషయాన్ని మనము గ్రహించాలి. మరి క్రైస్తవులు ఎవరు అని వాక్యం చెబుతుంది అంటే క్రైస్తవులు దేవుని కుమారులు, దేవ స్వభావంలో పాలివారు అని వాక్యం చెబుతుంది. మరి పేతురు రాసినటువంటి 2వ పత్రికలో 1వ అధ్యాయం 4వ వచనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములను నైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన
లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకుని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను అని వ్రాయబడి ఉంది. అంటే క్రైస్తవులు ఎవరు అని అంటే దేవ స్వభావమునందు పాలివారు, దేవుని పోలికగా సృజింపబడినటువంటి నవీన స్వభావమును ధరించుకున్నటువంటి వారు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. దేవ స్వభావంలో పాలివారే క్రైస్తవులు. దేవ స్వభావంలో పాలివారు క్రైస్తవులు. దేవుని వాక్యము మూలముగా, సత్యవాక్యము మూలముగా, శాశ్వతము జీవము గల దేవుని వాక్యము అక్షయ బీజము నుండి పుట్టింపబడినటువంటి వారే దేవుని క్రైస్తవులు, దేవుని కుమారులు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. దేవుని పోలికగా సృజింపబడినటువంటి నవీన స్వభావమును ధరించుకున్నటువంటి వారే దేవుని కుమారులు. ఒకప్పుడు దేవుని ఆజ్ఞను అతిక్రమింపక మునుపు ఆదాము ఎటువంటి స్వభావమును కలిగి ఉన్నాడో, ఎట్టి ఔన్నత్యాన్ని కలిగి ఉన్నాడో, ఎట్టి స్థితిలో ఉన్నాడో అట్టి స్థితిని కలిగి ఉన్నటువంటి వారే క్రైస్తవులు. నవీన స్వభావము దేవుడు చెప్పాడు, మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేద్దాము అన్నాడు. ఆదాము అవ్వలను సృజించాడు. వారు ఆదాము హవ్వలు ఎవరి కుమారులుగా ఉన్నారు అని అంటే దేవుని కుమారులుగా ఉన్నారు. దేవుని రాజ్య నివాసులుగా ఉన్నారు, దేవుని కుటుంబంలో ఉన్నారు, దేవుని పిల్లలుగా ఉన్నారు అనేటువంటి విషయాన్ని గుర్తించారు. అట్టి స్థితిలోనికి మార్చబడేటువంటి వారే క్రైస్తవులు అనేటువంటి విషయాన్ని గమనించాలి. ఆజ్ఞను అతిక్రమింపక మునుపు ఆదాము ఎవరి కుమారుడుగా ఉన్నాడు అని అంటే దేవుని కుమారుడుగా ఉన్నాడు, దేవుని మహిమకు వారసుడుగా ఉన్నాడు, దేవుని రాజ్య నివాసి అయి ఉన్నాడు. ఎందుకనంటే ఎవరి ఆజ్ఞను వారు అనుసరించేవారుగా ఉన్నారు అని అంటే దేవుని ఆజ్ఞను అనుసరించేవారుగా ఉన్నారు, దేవుని మాటను దేవుని ఆత్మను అనుసరించేటువంటి వారుగా ఉన్నారు. ఎప్పటి వరకు అని అంటే దేవుని ఆజ్ఞను అతిక్రమింపనంత వరకు. వారిని బ్రతికించింది ఏమిటి అని అంటే దేవుని వాక్యం బ్రతికించింది. తినొద్దు అని ఏ పండును తినొద్దు అని దేవుడు ఆదాము హవ్వలకు ఆజ్ఞనిచ్చాడో ఆ ఆజ్ఞ వారిని బ్రతికించేదిగా ఉంది. ఎప్పటి వరకు అని అంటే వారు ఆ ఆజ్ఞను అతిక్రమింపనంత వరకు. ఆ ఆజ్ఞ ఎవరిది అనంటే దేవునిది. దేవుడు ఇక్కడ తండ్రిగా ఉన్నాడు, తండ్రి రాజుగా ఉన్నాడు, ఆయన పరిపాలన చేస్తూ ఉన్నాడు. తన రాజ్యంలో ఉన్నటువంటి వారు ఎవరు అని అంటే ఆదాము హవ్వలు. దేవుడు రాజుగా ఉండగా తన రాజ్యములో ఉన్నటువంటి వారే ఆదాము హవ్వలు. తన రాజ్యము పరలోకమందును భూమి మీదను విస్తరింపబడింది. ఆ రాజ్యంలో ఉన్నటువంటి వారే ఆదాము హవ్వలు. వారు దేవుని ఆజ్ఞను అతిక్రమింపనంత వరకు ఎవరి కుమారులుగా ఉన్నారు అని అంటే దేవుని కుమారులుగా ఉన్నారు. నేటి కాలంలో క్రైస్తవులుగా పిలువబడుచున్నటువంటి వారు, క్రీస్తుని ధరించుకున్నటువంటి వారు ఎవరు అని అంటే దేవుని కుమారులు. దేవుని పోలికగా సృష్టింపబడినటువంటి నవీన స్వభావమును ధరించుకున్నటువంటి వారు. క్రైస్తవులు ఎవరు అని వాక్యం చెప్తుందని అంటే క్రైస్తవులు దేవుని ఇంటివారు అని చెప్తుంది. క్రైస్తవులు ఎవరి కొరకు నిరీక్షిస్తూ ఉన్నారు అని అంటే క్రీస్తుని కొరకు నిరీక్షిస్తూ ఉన్నారు. క్రీస్తు రెండవ ప్రత్యక్షతలో ఏం జరుగుతుంది అని అంటే యోహాను రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో, ప్రియులారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుము అని రాయబడి ఉంది. ఆయనను పోలియుందుము. మనం దేవుని పిల్లలము,
యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మరి యేసుక్రీస్తును పోలి ఉంటాము మనము అనే వాక్యం చెప్తుంది. అలాగే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో 3:21 సమస్తమును తనకు లోపర్చుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దేన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును అని వ్రాయబడి ఉంది. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది అని వ్రాయబడి ఉంది. మనము మరి దేవుని ఇంటి వారము అని వ్రాయబడి ఉంది. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2:19 కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు అని వ్రాయబడి. మరి క్రైస్తవులు ఎవరు అంటే పరిశుద్ధులతో ఏకపట్టణస్థులు, దేవుని ఇంటివారు, తేజోవాసులైన పరిశుద్ధుల స్వార్థ్యంలో పాలివారు, దేవుని కుమారులు అనేటువంటి విషయాన్ని గ్రహించాలి. మరి మనము మేల్కొని ఉన్నాను, మరి మనం నిద్రించినను మేల్కొని ఉన్నాను, ఎవరి వారము అని అంటే ప్రభువు వారము అని వాక్యం చెబుతుంది. మనం ఈ శరీరంలో నిలిచి ఉన్నంతకాలము, శరీరమును విడిచిన తర్వాత కూడా మనం ఎవరి వారము అని అంటే ప్రభుని వారము. దేవుని విషయమై క్రీస్తు ద్వారా మనము సజీవులము అని వాక్యం చెబుతుంది. కాబట్టి మరి ఒక్కడే ఉన్న దేవుడు ఎవరు అని అంటే మనకు తండ్రి అయిన వాడు. అందరికీ తండ్రి, అందరికీ తండ్రి అని అంటే శరీరం ఒక్కటే, మరి ఆత్మయు ఒక్కడే, ప్రభువు ఒక్కడే అని ఎవరిని గురించి అయితే వ్రాయబడి ఉందో వారందరికీ తండ్రి అయినటువంటి దేవుడు ఉన్నాడు. ఆయనే ఒక్కడై ఉన్న దేవుడు అని వాక్యం చెబుతుంది అనేటువంటి విషయాన్ని మనమందరము గ్రహించాలి. మన ప్రభువును మన రక్షకుడును దేవుని కుమారుడును నైనా యేసుక్రీస్తు నామంలో మన తండ్రి అయిన దేవునికి స్తుతులు స్తోత్రములు. సహోదరులందరికీ వందనములు.